హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెఫ్ ఆన్ ట్యూబ్. ఈరోజు మనం కరివేపాకు పౌడర్ చేసి పెట్టుకుంటే దోశ, ఇడ్లీ, ఇంకా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మనం ఎగ్ దోశ, మసాలా దోశ వేసుకోవాలనుకున్నప్పుడు ఈ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట తినే మసాలా దోశ కంటే ఈ దోశ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం హెల్తీగా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా మనం తినే ఫస్ట్ ముద్ద వేడివేడి అన్నంలో ఈ పౌడర్ నెయ్యి కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా కరివేపాకు తీసుకొని దాన్ని తడి లేకుండా ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా మొత్తం కప్స్తో కొలుసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్తో చేస్తే మనకు పౌడర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కారం కూడా కరెక్ట్గా సరిపోతుంది. నేను కరెక్ట్గా 4 కప్పుల కరివేపాకు తీసుకున్నాను. ఈ కరివేపాకును మొత్తం తడి లేకుండా శుభ్రంగా కడిగి ఒక 10 మినిట్స్ వరకు అయినా ఇలా ఫ్యాన్ కింద ఉంచితే అది మంచిగా తయారవుతుంది పొడి పొడిగా. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నేను ముందుగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు. మనం ఇలా పప్పులు అన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల మన పౌడర్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు. మనం పొట్టు మినపప్పు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను మా ఇంట్లో పొట్టు మినపప్పు ఎక్కువగా వాడతాను. అందుకు ఇందులోకి నేను పొట్టు మినపప్పు వేసుకున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న పప్పులన్నీ వేసుకొని ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇందులోకి మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేను పల్లీలు వేయడం లేదు, ఎందుకంటే పల్లీలు వేయడం వల్ల అది కొంచెం ముక్క వాసన వచ్చినట్టు లేకపోతే ముద్ద కట్టినట్టు అనిపిస్తుంది. అందుకే పల్లీలు వేయకుండా నువ్వులు వేసుకుంటున్నాము మనం. ఇలా వాటిని మంచిగా సిమ్లో ఉంచుకొని ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నాను. మనము ఈ పప్పుల వాటితోనే వేయించుకోవచ్చు, కానీ అలా వేయించుకుంటే మనకు నువ్వులు అనేటివి ఇట్లా మాడిపోతాయి. అలా కాకుండా నుంచి లాస్ట్కి ఒక 5 నిమిషాల వేడి చేస్తే సరిపోతుంది. వాటిని కూడా అదే మిక్సింగ్ జార్లోకి వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను 4 కప్పుల కరివేపాకుకి 1 కప్పు ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి. మనకు పిల్లలు కూడా కొంచెం ఎక్కువగా తినాలనుకున్నప్పుడు కారం తక్కువగా వేసుకోవాలి. ఇలా 1 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పుల కరివేపాకు అయితే 1/2 కప్పు ఎండుమిర్చి సరిపోతుంది. నేను ఇప్పుడు 4 కప్పులు తీసుకున్నాను కాబట్టి నాకు 1 కప్పు ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోతుంది. వాటిని కూడా ఇలా సిమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. నెక్స్ట్ అప్పటి వరకు మన అదే ప్యాన్లోకి 4 కప్పుల కరివేపాకు తీసుకొని సిమ్లోనే ఇలా మంచిగా పొడిలాగా అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు కరివేపాకు పౌడర్ అనేది మెత్తగా గడ్డలా కాకుండా ఇలా పొడిగా వస్తుంది. ఇది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. ఒక 6 నెలల వరకు కూడా ఈ పౌడర్ అనేది కొంచెం కూడా పాడవదు, అంత ఫ్రెష్గా ఉంటుంది. మనం బయట ఉంచినా కూడా గింత కూడా ఖరాబ్ కాదు. ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఈ కరివేపాకు పౌడర్ అనేది ఇలా మంచిగా రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారే వరకు ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెడితే అన్నీ చల్లారిపోతాయి. నెక్స్ట్ నేను ఫస్ట్ మన పప్పులను మొత్తాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. అందులోకి నువ్వులు కూడా వేసి ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అందులోకి కూడా నేను 1 కప్పు ఎండుమిర్చికి 1/2 కప్పు గల్లుప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. దానిని తీసుకొని ఇలా మంచిగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను అదే మిక్సింగ్ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు మొత్తం వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్స్ మొత్తం మనం ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కరివేపాకును కూడా మనం కొంచెం రెక్కలు లేకుండా కూడా ఇలా మెత్తగా చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో కర్రీ చేసేటప్పుడు కరివేపాకు వస్తే తీసేస్తారు కదా, అలా కాకుండా ఇలా మనం పౌడర్ చేసి పెట్టుకుంటే దీన్ని ఇందులోకైనా ఏ టిఫిన్స్లోకైనా వాడుకోవచ్చు. ఉప్మా, ఇడ్లీ, దోశ, వడ ఏ టిఫిన్లోకైనా మనం ఈజీగా తినేయచ్చు. ఈ పౌడర్ని వేడివేడి అన్నంలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ కరివేపాకు పౌడర్ని మనం ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా అస్సలు పాడవదు, మంచిగా ఉంటుంది. ఈ పౌడర్ని మనం ఏ టిఫిన్స్లోకైనా రైస్లోకైనా తినేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.